సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రకాశం జిల్లాలో రాజకీయాలు హాట్ గా మారాయి. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని వైసీపీ నేతలు పక్కన పెట్టేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని దర్శి నియోజకవర్గ వైసీపీ కార్యాలయ ప్రారంభానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఇన్ఛార్జ్ బూచేపల్లి ఆహ్వానించలేదు. ప్రకాశం జిల్లా పార్టీ బాధ్యతలు స్వీకరించిన చెవిరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకే కారులో దర్శికి వెళ్లి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎంపీ మాగుంట ఒంగోలులో ఉన్నా సరే ఆహ్వానం అందలేదని ఆయన అనుచరులు వాపోతున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని అవమానిస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో ప్రకాశం జిల్లా రాజకీయాలు మరింత హీటెక్కాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, ఏంటి అప్డేట్స్? శంకరి, ఒంగోలు సిట్టింగ్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆ పార్టీ నేతలు పూర్తిగా పక్కన పెట్టేశారని చెప్పవచ్చు. ఈ రోజు దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దర్శి వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రారంభోత్సవానికి మాత్రం సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డిని పిలవలేదు. ఒంగోలులో ఉన్నా కానీ ఆయన ఒంగోలులోనే తన కార్యాలయానికి పరిమితం అయిపోయారు. అయితే ఇటీవల వైసీపీ రీజనల్ ఇన్ఛార్జ్ గా కోఆర్డినేటర్ గా నియమితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే ఈ రోజు తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ రోజు చెవిరెడ్డి బాలినేని ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి ఇద్దరు కూడా కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకే కారులో దర్శి వెళ్లారు. అక్కడే ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని ఇద్దరు కలిసి ప్రారంభించారు. ఒకవైపు ఒంగోలు సిట్టింగ్ ఎంపీ స్థానికంగా ఉన్నారు, ప్రస్తుతం వైసీపీలోనే ఆయన కొనసాగుతున్నారు. ఆయన అనుచరులంతా కూడా వైసీపీలో ఉన్నారు. కానీ లోకల్ గా ఉన్న సిట్టింగ్ ఎంపీని కనీసం మాట వరుసకైనా పిలవలేదని చెప్పని ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి వర్గం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇటు ఏదైతే ఒంగోలు సిట్టింగ్ సీట్ ని మాగుంటకి ఇవ్వమని చెప్పని ఇప్పటికే జగన్ తేల్చి చెప్పిన నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఇటు వైసీపీ నుంచి కూడా ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని చెప్పవచ్చు. శంకరి, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.